కంచి 2 బల్లుల కథ. కంచి 7 మోక్ష నగరాలలో ఒకటిగా పేర్కొంటూ ఉంటారు. ఒకసారి పూజారి స్వామికి అభిషేకం చేస్తూ ఉండగా అభిషేక జలములో చనిపోయిన బల్లి కనపడినది. దానివల్ల పూజారి అతని సహాయకుడు కూడా బల్లులుగా మారిపోయారు. స్వామిని ప్రార్థించగా, బల్లి రూపంలో ఉన్న మిమ్మల్ని భక్తులు తాకితే మీ పాపం వారికి కూడా కొంత సంక్రమించి క్రమంగా మీరు శాప విముక్తులు అవుతారని స్వామి చెప్పారు. ఈ ఆలయంలో బల్లులను తాకితే బల్లి పడిన దోషం పోతుందని నమ్మకం ఉన్నది. ఇక్కడ ఆలయం పైన కప్పు మీద బంగారం, వెండి తొడుగులతో చేసిన 2 బల్లులు కనిపిస్తాయి. ఇక్కడ బల్లులను తాకి వచ్చిన వారిని ఇతరులు కూడా తాకే ఆచారం కూడా ఉన్నది. శివకేశవులిద్దరికీ సంబంధించిన క్షేత్రము కంచి. పట్టణానికి తూర్పున వరదరాజస్వామి కొలువుదూరి ఉండగా పశ్చిమాన ఏకామ్రనాథుడు కొలువై ఉన్నారు. శివుడు కొలువై ఉన్న దానివల్ల శివకంచి అని, విష్ణువు కొలువై ఉన్నందువల్ల విష్ణు కంచి అని అంటూ ఉంటారు.